శ్రీ సీతారామ సదనం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. శ్రీకృష్ణ రసాయనాన్ని పానం చేస్తున్నటువంటి భక్త మహాశైలకు శుభాకాంక్షలు. శుభ్రమగు పాంచజన్యము అభ్రంకషమగు చుమ్రోవ ఆహవ భూమిన్ విభ్రమలగుదనుజసుతా గర్భంబుల పగుల చేయు ఘనుడవు కృష్ణ. శ్రీకృష్ణ స్వామి చేతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆయుధం, పంచాయుధాలలో రెండవదిగా చెప్పబడేటటువంటి పాంచజన్య వైభవాన్ని ఈ పద్యంలో కవి వర్ణిస్తున్నాడు. ఆ పాంచజన్యం ఎలా ఉంటుంది? శుభ్రమగు పాంచజన్యము, స్వచ్ఛంగా తెల్లగా ఉండేటటువంటిది పాంచజన్యము. ఆ పాంచజన్యము అభ్రంకషమగు చుమ్రోవా, ఆ పాంచజన్యాన్ని స్వామి పూరిస్తే ఆ ధ్వని ఆకాశాన్ని అంటుతున్నది. ఎక్కడ పూరిస్తున్నాడు? ఆహబభూమిన్, యుద్ధరంగంలో స్వామి పాంచజన్యాన్ని పూరిస్తే ఆ ధ్వని ఆకాశం వరకు వ్యాపిస్తున్నది. ఈ ధ్వని ఏం చేస్తున్నది? శత్రువుల గుండెలని బ్రద్దలు చేసింది అని మనకి భగవద్గీత చెప్పింది. సఘోషోధార్త రాష్ట్రాణం హృదయాని వ్యదారయతు. ధార్తరాష్ట్రులు, కౌరవుల గుండెలు బ్రద్దలు చేసింది అని భగవద్గీత చెబుతూ ఉంటే, ఈ పద్యంలో కవి ఆ పాంచజన్య ధ్వని విభ్రమలగు, విభ్రాంతిని పొందినటువంటి ధనుజ సుతాగర్భంబులన్, రాక్షస స్త్రీల యొక్క గర్భాలని బ్రద్దలు చేస్తున్నది, అంటే గర్భస్రావాలు చేస్తున్నది. అటువంటి పాంచజన్యం కలిగినటువంటి ఘనుడివి నీవు కృష్ణ అని ఇందులో కృష్ణస్వామి వైభవాన్ని, పాంచజన్యం యొక్క గొప్పతనాన్ని కవి చాటి చెప్పాడు. స్వామికి ఈ పాంచజన్యం ఎలా వచ్చింది? సాందీపని అనేటటువంటి ముని దగ్గర శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి విద్యాభ్యాసం చేశాడు. గురుదక్షిణగా ఏం కావాలి కోరుకోండి అని గురువుగారిని అడిగితే ఆ ముని వైరాగ్య సంపన్నుడైన కారణంగా ఏదీ వద్దని చెప్పాడు. గురుపత్ని మాత్రం కృష్ణస్వామి వైభవం తెలిసినది కనుక మరణించిన తన పుత్రుణ్ణి తీసుకొని వచ్చి ఇమ్మని కోరింది. ఆ గురుపుత్రుణ్ణి తీసుకొని రావటానికి కృష్ణ పరమాత్మ బయలుదేరి వెళుతూ సముద్రాన్ని అడిగాడు. ఈ సముద్రంలోనే ఆ పిల్లవాడు లీనమైనాడు, నీలోనే ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో ఎక్కడ దాచిపెట్టావో తీసుకొని వచ్చి అప్పచెప్పమని అడిగితే, సముద్రుడు నాలో లేడు, నాలో పంచజనుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆ రాక్షసుడు ఏమైనా మింగాడేమో అని చెప్పాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఆ సముద్రంలో ఉన్నటువంటి పంచజనుడు అనే రాక్షసుడిని సంహరిస్తే ఆ రాక్షసుడి ఎముకలలో ఈ పాంచజన్యం అనేటటువంటి శంఖం కనపడింది. ఆ శంఖాన్ని తీసుకుని స్వామి పంచజనుడి నుండి వచ్చింది కనుక పాంచజన్యము అనే పేరుతో ఆ శంఖాన్ని తనకి అవసరమైన సమయాలలో పూరిస్తూ ఉంటాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పూరించాడు, అలాగే రుక్మిణీ కళ్యాణం అప్పుడు పూరించాడు, గజేంద్రుణ్ణి రక్షించే సమయంలో కూడా పూరించాడు. అంటే ఆ స్వామి యొక్క పాంచజన్య ధ్వని ఏం చేస్తుంది అంటే తన భక్తులకు, తన ఆశ్రితులకు ఆనందాన్ని కలిగిస్తుంది, తనకి శత్రువులైన వాళ్ళకి మాత్రమే భయాన్ని కలిగిస్తుంది. ఇది పాంచజన్యంలో ఉన్నటువంటి గొప్ప విశేషం. పారతంత్ర్యానికి కూడా ప్రతీకగా పాంచజన్యాన్ని చెప్తారు కనుక ఆ పాంచజన్యాన్ని స్వీకరించి తరువాత యమలోకానికి వెళ్ళి తన గురుపుత్రుని తీసుకొని వచ్చి కృష్ణస్వామి గురువుగారికి దక్షిణగా సమర్పించినటువంటి భాగవతంలో ఉన్న ఒక అద్భుతమైన కథాభాగాన్ని ఈ చిన్ని కందపద్యంలో మనకు అందించారు. ఈ పాంచజన్య వైభవాన్ని విన్నాం కనుక ఈ పాంచజన్యాన్ని స్మరించుకుంటే మనకి దుష్టశక్తుల వలన కలిగేటటువంటి పీడలేవి మన దరి చేరకుండా ఉంటాయి.